ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చేసిన ఆకృత్యాల గురించి, అరాచకాల గురించి మనతో చెప్తారంటే ఒకసారి మాట్లాడదాం. ఏం జరిగింది ఆ టైంలో, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, అసలు ఏంటో ఒకసారి మనం ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? మా పేరు అనిల్ ముగాలి. అంటే ఏ విధంగా గోపీనాథ్ గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, అసలు ఏం చేశారు? అంటే ఒక చిన్న బ్యానర్ ఇష్యూలో నన్ను తీసుకెళ్ళి ఇబ్బంది చేయడం. బ్యానర్ ఇష్యూ అంటే? చిన్న బ్యానర్, నేను నవీన్ యాదవ్ గారి అభిమానంతో ఒక చిన్న బ్యానర్ వేసుకున్నాను. ఓకే. ఆ బ్యానర్ ఇష్యూలో తీసుకెళ్ళడం జరిగింది. ఎప్పుడు జరిగిందండి? ఇది గత ఒక 3 years 3.5 years బ్యాక్ తీసుకెళ్ళిండు. బ్యానర్ విషయంలో తీసుకెళ్ళి చాలా ఇబ్బంది చేసి టాడిగ్రీ ప్రయాణం చేసి సిఐ పొల్యూషన్ సిఐ మాగంటికి వీడియో కాల్ చేస్తూ అక్కడ మాగంటి నవ్వుతున్నాడు ఎమ్మెల్యే, ఇక్కడ సిఐ నవ్వుతున్నాడు. సార్ హ్యాపీ సార్ అని కొడుతుండు. 6లు పడుతున్నాయి, 4లు పడుతున్నాయి అనుకుంటా సిఐ ఎమ్మెల్యే నా ముఖం చూసుకుంటా కొడుతుంటే అది ఫీలింగ్ చూసుకుంటా నవ్వుతున్నాడు. అలా టాడిగ్రీ చేసాను. ఆ సమయంలో నవీన్ యాదవ్ గారు మాకు చాలా హెల్ప్ చేసి కాపాడుకోవడం జరిగింది. ఓకే. సో తర్వాత మళ్ళీ ఏమన్నా వెంటనే ప్రయత్నం చేశారా? ఒకటే ప్రయత్నం జరిగిందా? తర్వాత అక్కడ పిఎస్లకైనా నవీన్ యాదవ్ గారు మమ్మల్ని రక్షించడం జరిగింది. తర్వాత పిఎస్లకి బయటకు వచ్చినాక ఇంటికి పంపించడం జరిగింది. రోజు టీఆర్ఎస్ కార్యకర్తలను కానీ కార్పొరేటర్లు రాలని వీళ్ళని కండువ కప్పుకుంటావా లేవా, టీఆర్ఎస్ కండువ కప్పుకుంటావా కప్పుకోవా అని చాలా ఇబ్బంది జరగడం జరిగింది. కానీ నేను ఎక్కడ తల వంచలేను. నేను ఒక బీసీ బిడ్డని, ఒక ముదిరాజ్ బిడ్డని. నేను సావనీకైనా అంటే నవీన్ యాదవ్ గురించి మేము సావనీకైనా సిద్ధమని తల వంచే విషయం అయితే లేదు.